నమస్తే బాబాయ్, మీ పేరు? ప్రసాద్, సోమిశెట్టి ప్రసాద్. ఈ 6 నెలల్లో మీకు కనిపించిన మార్పు ఏంటి? మార్పు ఏంటంటే ఏదైనా చేయాలన్నా కూడా వెంబడి చేపిస్తున్నాడు. ఏంది చంద్రబాబు నాయుడు గారు మామూలుగా అది పెట్టాడు. ఏది ఇది బియ్యం కానీ ఏదైనా కానీ చెప్పమని దగ్గరుండి వాటిల్లో చెప్తున్నాడు. లక్ష్మణ్ గారు దానికి వాళ్ళు ఉన్నారు కాబట్టి అసిస్టెంట్ వాళ్ళు చెప్తున్నారు, బాగానే ఇస్తున్నారు. అదే లేదు, దాని గురించి ఆలోచన ఏం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పాలన పనితీరు, అలాగే మిగతా మంత్రుల పనితీరు మనకు తెలియదు. చంద్రబాబు నాయుడు మటుకు పర్ఫెక్ట్, అది మటుకు వాస్తవం. మిగతా మంత్రులు ఏంటంటే మనకు తెలిసిన ఏరియా ఇది కాబట్టి అది, మిగతా ఏరియా మనకు తెలియదు. అందుకని చంద్రబాబు గారి పరిపాలన పనితీరు ఎలా ఉన్నాయి? బాగానే ఉంది ఇప్పటి వరకు. అదే లేదు, గ్యాస్ ఉచితాన్ని అన్నాడు, అయ్యన్నాడు ఇయ్యన్నాడు, ఇసుక మాఫీ మాట్లాడే పని లేదన్నాడు, దగ్గర రావద్దన్నాడు. అంతకన్నా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు? గత ముఖ్యమంత్రి వేరు, ఈ ముఖ్యమంత్రి వేరు. అది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఆ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం అంటే అది దోపిడీ వ్యాపారం, ఇదేమో మామూలు ప్రజల వ్యాపారం. అది లెక్క. ఈ ప్రభుత్వంలో ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా? ఇప్పటి వరకు మనకేం లేవు. ఒక సామాన్య కుటుంబం జీవించడానికి అనుకూలంగా ఈ ప్రభుత్వం ఉంటుందా? ఉంటుంది. మేము సామాన్యులం కాబట్టి మాకు ఉంటుంది, ఆ డౌటే లేదు. అది గ్యాస్ ఉచితం కానీ ఏదైనా సరే, డబ్బులు ఏదైనా సరే, పెన్షన్ కానీ ఇంటికే వచ్చి ఇస్తున్నారు. ఇవాళ 29 అనుకో, ఫస్ట్ రేపు ఇవాళ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. అది మటుకు వాస్తవం. అది గత ప్రభుత్వంలో కనుక చూసుకుంటే అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం కనుక చూసుకుంటే సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వలేదు. సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో ఇస్తారు. అప్పుడైనా అన్నీ రావాలిగా, చేసిన బాకీలన్నీ తీర్చి ఇవ్వాలిగా, వస్తాయి. అదే లేదు, రాకుండా ఉండవు. వాళ్ళు అన్నది మాట నిలబెట్టుకుంటారు. అది ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం విధానం ఎలా అనిపించింది? నూతన మద్యం విధానం అంటే మనకు దానివల్ల కావు కాబట్టి మనకు తెలియదు. మీరు దాని వాళ్ళు కాకపోయినా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, చెప్తూ వాళ్ళు ఉంటే బ్రాండ్ బాగానే ఉంటుందన్నారు. నాణ్యత పరంగా ఎలా ఉంటుంది? నాణ్యత బాగానే ఉందన్నారు, రేట్లు కూడా తగ్గించారు, బాగుందే ఉన్నాడు. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్ల పరిస్థితి కొద్దిగా ఇప్పటి వరకు ఏంటంటే గుంతలు ఉంటే మొత్తం లాగిచ్చేస్తున్నారు. అది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.